ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ కొరకు చక్కటి వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. పరమగీతములు 2వ అధ్యాయము 3వ వచనం. అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. అవును దేవుని బిడలారా, సంఘం అనున్నది ఎప్పుడు కూడా దేవుని పాదముల చెంత కూర్చునే అనుభవమును కలిగి ఉండాలి. లోకములో మన సమయాన్ని దుర్వినియోగం చేస్తాం. ఆ సమయమంతా మనకి ఎండ వలె గతించిపోతుంది. ఎండలాంటి సమస్యను శోధనలు తీసుకొని వస్తుంది. అదే నీడ అయిన దేవుని పాదముల చెంత మనము కూర్చుంటే ఆయన అనుగ్రహించు ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం మనకి అనుగ్రహించబడుతుంది. అందుకే సంఘం అనును ఈ యొక్క ప్రియుడైన యేసుక్రీస్తు పాదముల చెంత చేరి నిత్యమైన సన్నిధిలో కూర్చుండగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లు, యాకోబు దేవుని పాదాల దగ్గర కూర్చుంటే దీవించబడినట్లు మనం కూడా దీవించబడతాం. ఈ దినవాక్యము ద్వారా మిమ్మును, మీ కుటుంబాలను అత్యధికముగా నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఇట్లు ప్రభు పరిచర్యలో మీ సేవకుడు శ్యాంబాబు. గాడ్ బ్లెస్ యూ.